హాయ్ ఎవ్రీవన్. సో టీఎస్పీఎస్సి గ్రూప్ 1 ప్రిలిమినరీ పేపర్కి సంబంధించినటువంటి లాజికల్ రీజనింగ్ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్ టాపిక్లో ఏమేమి క్వశ్చన్స్ వచ్చినాయి, ఎన్ని క్వశ్చన్స్ వచ్చినాయి అండ్ వాటి యొక్క క్వశ్చన్ స్టాండర్డ్, వాటి యొక్క ఎక్స్ప్లెనేషన్ ఈ వీడియోలో చూసే ప్రయత్నం చేద్దాం. సో ఇందులో మొత్తంగా 25 క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది. ఇందులో ఒక 50 to 60% ఈజీగా ఉంది, మిగిలినటువంటి 20-30% యావరేజ్గా ఉంది, మిగిలిన 15-20% అనేటువంటిది కొంత హార్డ్గా ఉంది. అంటే ముందుగా ఈ వీడియోలో ఈజీగా ఉన్నటువంటి క్వశ్చన్స్ని చాలా స్పీడ్గా డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. వీలైతే ఈ వీడియో అనేటువంటిది ఈ ఎక్స్ప్లెనేషన్ పార్ట్ అనేది 2 parts లాగా రావడానికి అవకాశం ఉంది. సో ఎందుకనంటే రికార్డెడ్ మోడ్లో కాబట్టి లెంత్ ఎక్కువ అవుతుంది, మీకు చాలా నీట్గా ఎక్స్ప్లెనేషన్ చేస్తాం కాబట్టి సో పార్ట్ 1 పార్ట్ 2గా తీసుకునే ప్రయత్నం చేద్దాం. సో మీరు ఇచ్చే రెస్పాన్స్ని బట్టి నేను పార్ట్ 2 కూడా అప్లోడ్ చేస్తాను, లేదంటే మీకు పీడిఎఫ్ అనేది కూడా ఖచ్చితంగా మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తాను. రైట్. సో ఇప్పుడు ఒకసారి క్వశ్చన్స్ 1 by 1 చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. చూడండి. సో ఇక్కడ మీకు క్వశ్చన్ డిస్ప్లేలో కనిపిస్తుంది కదా. సో 1 by 1 ఒక్కొక్కటి క్లియర్గా డిస్కస్ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. సో ఇక్కడ కొన్ని నెంబర్స్ ఇచ్చారు, నేను పూర్తిగా ఈ క్వశ్చన్ మొత్తం కూడా రీడ్ చేయట్లేదు ఎందుకంటే మీకు కనిపిస్తుంది కాబట్టి. సో జనరల్గా నెంబర్స్ పైన మాత్రమే కాన్సన్ట్రేషన్ చేస్తున్నాను. సో ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు, 2, 3, 5 అని అన్నాడు, 5, 7, 11 అన్నాడు, 11, 13, 17 అని అన్నాడు. అంటే వీటి మధ్యలో ఏదైతే రిలేషన్ ఉందో వీటి మధ్యలో కూడా అదే రిలేషన్ ఉండాలి అని చెప్తా ఉన్నాడు. మరి ఇప్పుడు ఇవి చూస్తే కనుక ఇప్పుడు సపోజ్ మీకు 2, 3, 5 అనేటువంటిది ఏం తెలియజేస్తుంది మనకు, వాట్ డస్ ఇట్ ఇండికేట్స్, ఇది ప్రైమ్ నెంబర్స్ అని తెలియజేస్తుంది. రైట్. సో ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ ఏమంటుండు, 5, 7, 11 అంటుండు. అంటే ఈ 5 తోటి ఎండ్ అయినటువంటిది ఇక్కడ 5 తో స్టార్ట్ అవుతుంది. సిమిలర్ గా ఇక్కడ 11, 13, 17 అని అన్నాడు. ఎక్కడి స్టార్ట్ అవ్వాలి, మళ్ళీ 17 నుంచే స్టార్ట్ అవ్వాలి. నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ 19, నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ 23. రైట్. సో కాబట్టి ఇప్పుడు ఇచ్చినటువంటి వాటిలలో 17, 19, 23 ఎక్కడ ఉంటే అదే ఆన్సర్. ఆప్షన్ 4 ఇస్ ది రైట్ ఆన్సర్. రైట్. ఈ క్వశ్చన్ డైస్ నుంచి ఇచ్చాడండి, చాలా మంచి క్వశ్చన్ అని చెప్పొచ్చు. జనరల్ గా ఒకసారి అబ్జర్వ్ చేయండి. 1, 2, 3 ఈ విధంగా ఇచ్చాడు, మనకు 4 sides ఆఫ్ డైస్ ఇచ్చాడు. ముందుగా కంపారిజన్ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సపోజ్ చూడండి, ఇక్కడ 2nd, ఇక్కడ 4th అని అనుకోండి. సపోజ్ ఈ రెండింటిని మనం కంపేర్ చేద్దాం. ఇగో 4, 1, 4, 1, 1, 4 క్యాన్సిల్ అయిపోతే మనకి ఏం మిగిలింది, 2, 6 మాత్రమే మిగిలింది. అంటే సింపుల్ గా ఏం చెప్పొచ్చు, ఇక్కడ నుంచి మనకు 2 అనేటువంటిది 6 కి అపోజిట్ లో ఉంది అని చెప్పొచ్చు. రైట్. సో ఇంకొక దాన్ని కంపారిజన్ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సపోజ్ చూడండి, ఇప్పుడు 6, 4 ఉంది, ఇక్కడ 6, 4 ఉంది. అంటే ఇక్కడ మనకు 5, 1 అనేటువంటిది అపోజిట్ టు ఈచ్ అదర్ అని చెప్పొచ్చు. ఇంకా రిమైనింగ్ మిగిలిపోయింది ఏముంటుంది మనకు, ఒకటి 4 ఉంది, ఇంకోటి ఏమో 3 ఉంది. ఇవి కూడా అపోజిట్ లో ఉన్నాయి. సో ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్ లలో ఒకసారి అబ్జర్వ్ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. మనకు ఆప్షన్ 3 లో ఒకసారి చూడండి, 2, 6 ఇగో చూడండి, 2, 6 అనేది అపోజిట్ లో ఉంది. నెక్స్ట్ 4, 3 అనేటువంటిది అపోజిట్ లో ఉంది. ఇంకా నెక్స్ట్ 1, 5 అనేటువంటిది అపోజిట్ లో ఉంది. సో ఆప్షన్ 3 ఇస్ ది రైట్ ఆన్సర్. మిగిలినన్ని కూడా అడ్జసెంట్ సైడ్స్ లో ఉంటాయి. సో ఇది డైస్ కి సంబంధించినటువంటిది. ఈ క్వశ్చన్ వచ్చేసి డైరెక్షన్ కి సంబంధించినటువంటిది. సో నేను క్లియర్ గా ఎక్స్ప్లెనేషన్ చేసే ప్రయత్నం చేస్తాను. చూడండి ఒకసారి. సో ముందుగా ఇంగ్లీష్ లో చెప్తాను. రాహుల్ స్టార్ట్స్ వాకింగ్ ఫ్రమ్ హిస్ హౌస్ టువర్డ్స్ ది ప్లే గ్రౌండ్ విచ్ ఇస్ 200 meters అవే ఇన్ ది డైరెక్షన్ ఆఫ్ ఈస్ట్ ఫ్రమ్ హిస్ హౌస్. After walking 60 meters, he turns left and walks 20 meters. He then turns right and walks 40 meters. Again, he turns right and walks 40 meters. After that, he turns left and walks 20 meters. And finally, turns left and walks 20 meters and reaches the point P. Then, what is the ratio between the distance yet to be the travel along the straight road to reach the playground and the total distance walked during the traveling in reaching the point P? అని అన్నాడు. రాహుల్ ఏం చేస్తున్నాడంట, తన ఇంటి నుంచి 60 meters ఈస్ట్ వైపుగా ప్రయాణం చేశాడు. తర్వాత ఏమంటుండు, 60 meters ఈస్ట్ వైపుగా ప్రయాణం చేశారు. ఆఫ్టర్ వాకింగ్ 60 meters ఈ టర్న్స్ లెఫ్ట్. సో అతను ఇక్కడికి 200 meters లెఫ్ట్ సైడ్ తీసుకుండంట. నెక్స్ట్ ఇక్కడ నుంచి రైట్ సైడ్, అగైన్ హీ టర్న్స్ రైట్ అండ్ వాక్ 40 meters. సో 40 meters ట్రావెల్ చేశాడు. నెక్స్ట్ ఈ టర్న్స్ లెఫ్ట్ అండ్ వాక్స్ 20 meters అని అన్నాడు. సో ఇక్కడ ఒకసారి చూడండి, రైట్ అండ్ వాక్స్ 40 meters. అగైన్ హీ టర్న్స్ రైట్ అండ్ వాక్స్ 40 meters. ఇక్కడ మళ్ళీ 40 meters ట్రావెల్ చేశాడు. రైట్. సో ఇక్కడ 40 meters. నెక్స్ట్ మళ్ళీ ఏమంటుడు, హీ టర్న్స్ లెఫ్ట్ అండ్ వాక్స్ 20 meters. సో ఇక్కడికి 20 meters ట్రావెల్ చేశాడు. ఫైనల్ గా ఏమంటుండు, ఫైనల్లీ టర్న్స్ లెఫ్ట్ అండ్ వాక్స్ 20 meters. అంటే ఇక్కడికి ఇంకొక 20 meters ట్రావెల్ చేశాడు. సో ఇక్కడ పి అనేటువంటి పాయింట్ దగ్గర ఆగాడు. ఇప్పుడు జనరల్ గా అతను ఎక్కడ వరకు 200 meters ట్రావెల్ చేయాలి బేసికల్ గా. ఇప్పుడు అతను ట్రావెల్ చేసింది ఎంత, ఇక్కడి నుంచి ఇక్కడికి 60,
నెక్స్ట్ ఇక్కడి నుంచి ఇక్కడికి 40, నెక్స్ట్ ఇక్కడి నుంచి ఇక్కడికి 20, 60 ప్లస్ 40 100 ప్లస్ 20 120. అంటే ఇంకా రిమైనింగ్ డిస్టెన్స్ ఏముంటుంది, 80 పార్ట్స్ ఉంటుంది. అతను పోవాల్సినటువంటి డిస్టెన్స్ ఎంత, 200 పార్ట్స్. సో సింపుల్ గా ఈ క్యాన్సలేషన్స్ చేస్తే 42 జా 45 జా, సో 2:5 ఇస్ ది ఆన్సర్, రైట్. సో ఈ క్వశ్చన్ కి 2:5 ఆన్సర్, ఆప్షన్ ఏ ఇస్ ది రైట్ ఆన్సర్, రైట్. ఇది సిరీస్ నుంచి ఇచ్చినటువంటి క్వశ్చన్. చూస్తే కొంచెం ఈజీగా అనిపిస్తుంది, బట్ ఆలోచిస్తే మీకు స్ట్రైక్ అయితే ఓకే, స్ట్రైక్ అవ్వకపోతే మాత్రం క్వశ్చన్ ఆన్సర్ చేయడం కష్టం అవుతుంది, రైట్. సరే చూద్దాం చూడండి. ముందు వీటి డిఫరెన్స్ తీసుకుందాం చూడండి. ఇక్కడికి డిఫరెన్స్ ఎంత, 2. ఇక్కడి నుంచి ఇక్కడ డిఫరెన్స్ ఎంత, 12. ఇక్కడి నుంచి ఇక్కడ డిఫరెన్స్ ఎంత, 30. నెక్స్ట్ ఇక్కడి నుంచి ఇక్కడికి డిఫరెన్స్ ఎంత, 56. నెక్స్ట్ ఇక్కడి నుంచి ఇక్కడ డిఫరెన్స్ ఎంత, 90. జనరల్ గా మీరు సింప్లిఫికేషన్ అనేటువంటి టాపిక్ ని చూస్తే ఈ సిరీస్ మీరు ఈజీగానే అబ్జర్వ్ చేయొచ్చు, రైట్. సో సక్సెసివ్ మల్టిప్లికేషన్స్ అనేటువంటిది ఉంటుంది ఇక్కడ. దీన్ని డిఫరెంట్ టైప్స్ లలో చేయొచ్చు. సపోజ్ ఇప్పుడు దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు అంటే 1 into 2 గా రాసుకోవచ్చు, రైట్. సో దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు అంటే 3 into 4 గా రాసుకోవచ్చు. నెక్స్ట్ దీన్ని ఏ విధంగా రాసుకోవాలి, 5 into 6 గా రాసుకోవచ్చు. నెక్స్ట్ నెంబర్ దేంతో స్టార్ట్ కావాలి, 7 into 8 జా. నెక్స్ట్ నెంబర్ దేంతో స్టార్ట్ కావాలి, 9 into 10 జా. నెక్స్ట్ నెంబర్ దేంతో కావాలి, 11 into 12 జా, రైట్. సో 11 into 12 జా. సో 11 12 ఎంత అంటే 132. సో ఈ 132ను దీనికి యాడ్ చేయండి, ఇది వచ్చేటువంటి నెంబరే. సో 2 అంటే 3, నెక్స్ట్ 9 3 జా 2, నెక్స్ట్ ఇక్కడ 323, రైట్. సో 323 ఇస్ ది ఆన్సర్. సో ఈ విధంగా ఇచ్చినటువంటి క్వశ్చన్స్ ను చేసేటువంటి 323 ఎక్కడుంది, సో ఆప్షన్ 2 ఇస్ ది రైట్ ఆన్సర్. ఇలానైనా చేయొచ్చు, లేదు ఇంకొక మెథడ్ తోటి చేసేటువంటి ప్రయత్నం చేస్తాను నేను. సపోజ్ ఇక్కడ డిఫరెన్స్ ఎంత వచ్చింది, 2 వచ్చింది. ఈ 2ని ఏ విధంగా రాసుకోవచ్చు మనం చూద్దాం. 1 స్క్వేర్ ప్లస్ 1 గా రాసుకోండి. నెక్స్ట్ ఈ 12 ఏ విధంగా రాసుకోవచ్చు, 3 స్క్వేర్ ప్లస్ 3 గా రాసుకోవచ్చు. నెక్స్ట్ ఈ 13 ఏ విధంగా రాసుకోవచ్చు, ఇక్కడ ఇచ్చినటువంటిది 5 స్క్వేర్ ప్లస్ 5 గా రాసుకోవచ్చు, రైట్. సో నెక్స్ట్ దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు, 7 స్క్వేర్ ప్లస్ 7 గా రాసుకోవచ్చు. సిమిలర్ గా ఒకసారి అబ్జర్వ్ చేస్తే కనుక ఇవన్నీ కూడా ఆడ్ నెంబర్స్, అవునా కదా, 1 3 5 7. నెక్స్ట్ సిమిలర్ గా ఇక్కడ 19 కూడా ఏ విధంగా రాసుకోవచ్చు, సో 9 స్క్వేర్ ప్లస్ 9 గా రాసుకోవచ్చు, అవునా కదా. నెక్స్ట్ వచ్చేటువంటి నెంబర్ ఏం రావాలి, 11 స్క్వేర్ ప్లస్ 11. 11 స్క్వేర్ అంటే 121. 121 ప్లస్ 1 ఎంత అంటే 132 అవుతుంది, రైట్. సో 132ను దానికి యాడ్ చేస్తే మనకు 323 ఇస్ ది ఆన్సర్. అంటే క్వశ్చన్ ఇస్తే ఏ విధంగానైనా ఆలోచించి ఆన్సర్ చేయొచ్చు, బట్ ఎగ్జామినేషన్ లో స్ట్రైక్ అవ్వాలి మనకి, ఓకే. సో ఇది సిరీస్ సంబంధించినటువంటిది. పేపర్ 5th లో భాగంగా గ్రూప్ 1 మెయిన్స్ లో డేటా ఇంటర్ప్రిటేషన్ అండ్ లాజికల్ రీజనింగ్ అనేటువంటిది టాపిక్ ఉంటుంది. అందులో 50 మార్క్స్ వస్తాయి. ఇది మన సిద్ధు స్టడీ సర్కిల్ యాప్ లో అవైలబుల్ గా ఉంది. ఇంకెవరైనా పర్చేజ్ చేయకపోతే చేసేటువంటి ప్రయత్నం చేయండి. వన్ ఆఫ్ ది టఫెస్ట్ క్వశ్చన్ అండి ఈ గ్రూప్ 1 ప్రిలిమినరీ లో ఇచ్చినటువంటి వాటిలలో. ఇలాంటి క్వశ్చన్స్ కనుక అటెంప్ట్ చేస్తూ కూర్చుంటే టైం వేస్ట్ అవుతా ఉంటుంది. మీకు మైండ్ లో స్ట్రైక్ అయితే ఓకే, అవ్వకపోతే మాత్రం డెఫినెట్లీ దీన్ని స్కిప్ చేయాల్సినటువంటిది, రైట్. సో ఒకసారి చూద్దాం చూడండి. ఇదేంటి అంటే జనరల్ గా స్ట్రైక్ అవ్వదు, సో ఆఫ్లైన్ కాబట్టి చెప్పే ప్రయత్నం చేస్తున్నాం అందరం కూడా. సో 2209 నుంచి 784 అనేటువంటి నెంబర్ ను మనం సబ్ట్రాక్ట్ చేస్తే మనకు ఒక నెంబర్ వస్తుంది, రైట్. సో దాన్ని డివిజిబుల్ బై 95 చేస్తే మనకు ఆన్సర్ వచ్చేసి 15 వస్తుంది, రైట్. సిమిలర్ గా ఈ 3249 లో నుంచి 1444 అనే నెంబర్ ను సబ్ట్రాక్ట్ చేస్తే మనకు నెంబర్ వస్తుంది. దాన్ని డివిజిబుల్ బై 95 చేస్తే మళ్ళీ మనకు 19 వస్తుంది. సిమిలర్ గా ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలలో 4489 లో నుంచి ఎంత అంటే మనకు 3254, రైట్. సో 3254 అనే నెంబర్ ని కనుక సబ్ట్రాక్ట్ చేస్తే మనకు ఇక్కడ 13 వస్తుంది. అంటే ఖచ్చితంగా ఆన్సర్ ఏం కావాలి అంటే 3254 ఉండాలి. బట్ ఇంత హెవీగా మనం ఎగ్జామినేషన్ లో ఆలోచించలేము, ఎందుకంటే డివిజిబుల్ బై 95 అనేటువంటిది నార్మల్ కాదు. ఎందుకంటే ఆ ఇచ్చినటువంటి క్వశ్చన్ యొక్క స్టాండర్డ్ ఆ రేంజ్ లో ఉంది కాబట్టి ఈ క్వశ్చన్ మాత్రం పర్టికులర్ గా మనం డిఫికల్ట్ గానే చెప్పాలి. కోడింగ్ అండ్ డికోడింగ్ నుంచి ఇచ్చినటువంటి క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం, రైట్. ఇక్కడ ఏమంటుండు, సెలెక్ట్ అనేటువంటిది ఈ విధంగా మారితే ఫార్మెట్ అనేటువంటిది ఈ విధంగా మారుతుందని క్వశ్చన్ లో ఇచ్చాడు. సో వీటికి సంబంధించినటువంటి లెటర్ కోడింగ్ తీసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సపోజ్ ఇప్పుడు చూడండి, ఎస్ అనేటువంటిది ఏమైంది 19, తర్వాత 5, తర్వాత 12, నెక్స్ట్ 5, నెక్స్ట్ 3, నెక్స్ట్ టీ అంటే 20. సో ఇది ఏ విధంగా అయింది, సో ఇక్కడ టీ అంటే 20,
నెక్స్ట్ ఐ అంటే 9, నెక్స్ట్ 21, నెక్స్ట్ 21, నెక్స్ట్ బి అంటే 2, నెక్స్ట్ డి అంటే 4. దీన్ని 2 వేస్ లోపల చేయొచ్చండి. ఒక వే చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత పెరిగింది? +1 పెరిగింది. నెక్స్ట్ ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత పెరిగింది? +4 పెరిగింది. నెక్స్ట్ ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత పెరిగింది? +9 పెరిగింది. ఇక్కడి నుంచి ఇక్కడికి +16 పెరిగింది. రైట్, ఇక్కడి నుంచి ఇక్కడికి +25 పెరిగినట్టు చెప్తాను అది ఎలా అనేది. ఇక్కడి నుంచి ఇక్కడికి +36 పెరిగినట్టు జనరల్ గా. రైట్, సో అందరికి +16 వరకు ఓకే. ఇక్కడికి వచ్చేసరికి +25 ఎట్లా పెరిగింది అనేటువంటిది అర్థం కాదు. ఒకవేళ మీరు 26 తర్వాత లెటర్స్ ఉన్నాయంటే మళ్ళీ అవన్నీ రిపీటెడ్ అవుతాయి, అవునా కదా. 27, 28, 29 అంటే మళ్ళీ ఏబిసి అనేటువంటిది స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ మీరేం చేస్తారంటే ఇది మీకు అర్థం కాకపోతే జస్ట్ ఇక్కడి నుంచి ఇక్కడికి -1 తగ్గింది అన్నట్టుగా, నెక్స్ట్ 20 నుంచి 4కి అని అంటే -16 తగ్గినట్టుగా. లేదు అంటే కనుక ఈ 20 అనేటువంటిది ఈ +4కి రావాలి అని అంటే, ఈ 4 అనేటువంటి లెటర్ రావాలంటే మీరు 26 + 4 అంటే ఇక్కడ 30 ఉందన్నట్టు అర్థం. బేసికల్ గా ఇది 30 అన్నట్టు అర్థం. సో 30 అంటే 20 నుంచి 30కి ఎంత పెరిగింది అని అంటే +10 పెరిగింది అన్నా కూడా చెప్పొచ్చు, ఇలా కూడా చెప్పొచ్చు. రైట్, ఇది పూర్తి స్థాయిలో లెటర్ కు సంబంధించినటువంటి కోడింగ్ తెలిసిన వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది. లేదు నాకు 26 వరకు లెటర్సే తెలుసు సార్, తర్వాత ఉండేటువంటి లెటర్స్ ఏంటో తెలియదు అనుకుంటే కనుక జస్ట్ మీరు ఇక్కడే అబ్జర్వ్ చేయొచ్చు. ఏది సపోజ్ చూడండి, లాస్ట్ నుంచి 2 లెటర్స్ సెకండ్ లెటర్, లాస్ట్ నుంచి సెకండ్ లెటర్. ఇగో సి అనేటువంటిది బి అయింది, ఏ అనేటువంటిది ఏం కావాలి మనకు? జెడ్ కావాలి. బట్ ఇక్కడ జెడ్ ఉందా? లేదు. ఓకేనా, రైట్. సో నెక్స్ట్ ఇప్పుడు టీ అనేటువంటిది, ఇక్కడ టీ అనేది డి అయింది, ఇక్కడ టీ అనేటువంటిది కూడా డీనే కావాలి. సో ఇక్కడ డి అయింది, ఇక్కడ అయిందా? కాలేదు. ఇక్కడ అయిందా? సేమ్ జెడ్డి ఈ రెండు ఆప్షన్స్ అయితే అవడానికి అవకాశం ఉంది. సో ఇక్కడ ఏంది? జిఎస్ఏ సి. సో అంటే ఇక్కడ ఫోర్త్ లెటర్ అనేటువంటిది ఏముందో ఒకసారి చూద్దాం. ఇక్కడి నుంచి ఇక్కడికి 16 పార్ట్స్ అనేటువంటిది పెరగాలి. సో ఇక్కడ ఫోర్త్ లెటర్ ఏముందండి మనకు? ఎం అంటే ఎంత అండి? 13. రైట్, సో ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత ఎన్ని పార్ట్స్ పెరగాలి? 16 పార్ట్స్ పెరగాలి. అంటే ఎంత? 29. ఇందులో నుంచి 26 అనేటువంటి లెటర్ తీసేయండి. అంటే ఏం రావాలి మనకు? 3 అంటే ఏంటిది? సి. సో సి అనేటువంటిది ఎక్కడ ఆప్షన్ ఉంటే అదే ఆన్సర్. రైట్, సో ఆప్షన్ 4 ఇస్ ది రైట్ ఆన్సర్, ఆప్షన్ 2 కాదు. సో డిఫరెంట్ గా మీరు ఎట్లయినా ఆలోచించి చేయొచ్చు అండి, దీనికి ఇంతసేపు ఆలోచించాల్సినటువంటి అవసరం కూడా లేదు. ఆప్షన్ ఎలిమినేషన్ మెథడ్ తోటి కూడా ఆన్సర్ చేయొచ్చు. రైట్, క్లాక్స్ నుంచి అడిగాడు ఈ క్వశ్చన్. సో ఇది గడియారంలో 7:42 మినిట్స్ అప్పుడు ఎన్ని డిగ్రీల కోణం ఉంటుంది? నెక్స్ట్ ఇంకోటి 5:18 ఇచ్చినప్పుడు వాటి మధ్యలో ఉండేటువంటి కోణం, ఆ రెండింటి మధ్య ఉండేటువంటి మొత్తం ఎంత అని అంటుంది. ఈ రెండింటిని కలిపితే జనరల్ గా మనకు ఫార్ములా ఉంటుంది, ఫార్ములా లేకుండా కూడా చేయొచ్చు. బట్ మీకోసం ఇప్పుడు 11/2 ఇంటూ మినిట్స్ మైనస్ 30 ఇంటూ హవర్స్ అనేటువంటి ఫార్ములా యూజ్ చేసినా వస్తుంది. ఒకసారి అబ్జర్వ్ చేస్తే కనుక ఈ 21, సో 21 ఇంటూ 11 మైనస్ 30 ఇంటూ 7 రైట్. ఒకసారి అబ్జర్వ్ చేస్తే కనుక 1కి 1 ఉంటుంది, 1 + 2 అనేటువంటిది 3 అవుతుంది. నెక్స్ట్ 2 ఉంటుంది, 231 మైనస్ 210. సో ఇక్కడికి వచ్చేసరికి 21 డిగ్రీస్ డిఫరెన్స్ ఉంది ఇక్కడ. రైట్, సో ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఇక్కడ 18 కాబట్టి దాన్ని డివిజిబుల్ బై 2 చేయండి, 9 వస్తుంది. 9 ఇంటూ 11 మైనస్ 30 ఇంటూ 5. రైట్, సో చూస్తే కనుక 99 మైనస్ 3 5 15 150. సో ఇవన్నీ మాడ్యులస్ లోనే ఉంటాయండి, ఇవంతా కూడా మాడ్యులస్ లోనే ఉంటుంది. సో మీరు ఒకసారి అబ్జర్వ్ చేయొచ్చు. ఇందులో మైనస్ అనేటువంటిది డిగ్రీస్ ఉండవు కాబట్టి మనకు 99 మైనస్ 150 అని అంటే ఇక్కడ 51 డిగ్రీస్ వచ్చినట్టు. సో 51 + 21 ఎంత అంటే ఈ రెండింటిని యాడ్ చేస్తే మనకు 72 డిగ్రీస్. సో 72 డిగ్రీస్ ఇస్ ది ఆన్సర్. సో ఇది లెటర్ సిరీస్ నుంచి నేను లెటర్ సిరీస్ మీద అద్భుతమైనటువంటి వీడియో అనేది యూట్యూబ్ లో పెట్టడం జరిగింది, మీరు ఒకసారి చూడొచ్చు. ఇది కూడా చాలా సింపుల్ అండి. జనరల్ గా ఇక్కడ ఏమి ఇచ్చాడంటే XYZ. అసలు ముందుగా మనం లెటర్ సిరీస్ చేసేటప్పుడు ఏం చేయాలి? ఇందులో ఎన్ని లెటర్స్ ఉన్నాయో మనం ఫైండ్ అవుట్ చేయాలి. రైట్, చూద్దాం చూడండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18. సో 18 ఉంటే మనం ఏ విధంగా డివిజిబుల్ చేసుకోవాలి? అయితే 3 ఇంటూ 6 గనన్నా చేయొచ్చు, లేకపోతే 2 ఇంటూ 9 గనన్నా చేయొచ్చు, పాసిబుల్ ఏది ఉంటే అది. బట్ ఇక్కడ మనకు లెటర్స్ అన్ని కూడా XYZ అనేటువంటిదే కనిపిస్తుంది. అంటే 3 పార్ట్స్ గా మనం 1 2 3 ఓకే 1 2 3 ఓకే 1 2 3 ఓకే 1 2 3 రైట్ ఓకే 1 2 3 ఈ విధంగా. సో ముందుగా మనం అబ్జర్వ్ చేసేటువంటి విధానం ఎట్లా ఉండాలి అని అంటే XY సపోజ్ ఇక్కడ Z వచ్చింది అనుకోండి, ఇక్కడ సపోజ్ Z వచ్చింది అనుకోండి, ఇక్కడ ఉండేటువంటి XY ఉంది అంటే ఇక్కడ Z వస్తే ఇక్కడ కూడా ఏం రావాలి? Z వచ్చేసింది. రైట్, నెక్స్ట్ Y తర్వాత Z కంటిన్యూ అవుతుంది, YZ నెక్స్ట్ ఏం రావాలి? X రావాలి. రైట్, సో నెక్స్ట్ మళ్ళీ దేంతో స్టార్ట్ అవుతుంది? Z తర్వాత నెక్స్ట్ ఏం రావాలి? అంటే ఈ సైకిల్ అండి, XYZ అనేటువంటిది. X తర్వాత Y రావాలి, Y తర్వాత Z రావాలి, Z తర్వాత మళ్ళీ X రావాలి. రైట్, సో మళ్ళీ Y తర్వాత ఏం రావాలి? YZ రావాలి. నెక్స్ట్ Z తర్వాత ఏం రావాలి? X రావాలి. సో ఇది ఏ విధంగా ఉందో చూడండి.
జెడ్ డబల్ ఎక్స్ డబల్ జెడ్ ఎక్స్, జెడ్ డబల్ ఎక్స్ నెక్స్ట్ డబల్ జెడ్ ఎక్స్. సో ఆప్షన్ 1 ఇస్ ది రైట్ ఆన్సర్. ఆప్షన్ 1 ఇస్ ది రైట్ ఆన్సర్. సో డేటా ఇంటర్ప్రిటేషన్ నుంచి చాలా ఈజీ క్వశ్చన్స్ అనేటువంటిది అడగడం జరిగింది. ఇది పై చిత్రానికి సంబంధించినటువంటిది, అంటే పై చార్ట్కి సంబంధించినటువంటిది. చాలా చాలా డెడ్ ఈజీ, అందరూ చేయగలుగుతారు దీన్ని, రైట్? సో ఇక్కడ క్వశ్చన్స్ చూడండి. ది ఫాలోయింగ్ పై చార్ట్ షోస్ ది సేల్ ఆఫ్ డిఫరెంట్ వెజిటేబుల్స్ ఇన్ ఏ షాప్. సో క్వశ్చన్స్ ఏమంటుండంటే, ఒకటి పంకిన్స్ ఇచ్చాడు, నెక్స్ట్ క్యాబేజ్ ఇచ్చాడు, నెక్స్ట్ పొటాటోస్ ఇచ్చాడు, నెక్స్ట్ బీన్స్ ఇచ్చాడు, డ్రమ్ స్టిక్స్ ఇచ్చాడు. ద సమ్ ఆఫ్ సేల్స్ ఆఫ్ పంకిన్స్ అండ్ డ్రమ్ స్టిక్స్ ఈజ్ ఈక్వల్ టు ది క్యాబేజ్ అని అన్నాడు, రైట్? సో పంకిన్స్ చూడండి, ఇది 15%, డ్రమ్ స్టిక్స్ ఇది 10%. ఈ రెండింటిని యాడ్ చేస్తే మనకి ఎంత? 25%. ఇది దేనికి ఈక్వల్ ఉంటుంది? క్యాబేజ్. మరి క్యాబేజ్ ఎంత ఉంది? 25%. అఫ్ కోర్స్ ఇది ఆప్షన్ ఏ అనేటువంటిది, అంటే ఇచ్చినటువంటి వాటిల్లో స్టేట్మెంట్ 1 అనేది కరెక్ట్. సెకండ్ స్టేట్మెంట్ ఒకసారి చూద్దాం. పీపుల్ ఆర్ బయింగ్ బీన్స్ మోర్ దెన్ క్యాబేజ్ అన్నాడు. బీన్స్ ఎంత? 20%. క్యాబేజ్ ఎంత? 25%. మరి బీన్స్ అనేది క్యాబేజ్ కంటే ఎక్కువ అంటుండు, ఉందా? లేదు. సో ఆప్షన్ బి, లేదా మనకి ఇచ్చిన స్టేట్మెంట్ బి అనేది రాంగ్. నెక్స్ట్, పొటాటోస్ ఆర్ ది బెస్ట్ సెల్లింగ్ వెజిటేబుల్స్ ఇన్ ది షాప్. పొటాటోస్ ఎంత పర్సెంటేజ్? 30%. అన్నిట్లలో ఇదే అత్యధికంగా ఉంది కాబట్టి ఇదే బెస్ట్ సెల్లింగ్ ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ స్టేట్మెంట్ సి, స్టేట్మెంట్ 1 అనేది కూడా కరెక్టే. నెక్స్ట్ లాస్ట్ లో, పొటాటోస్ అండ్ బీన్స్ కలెక్టివ్లీ అకౌంట్ ఫర్ హాఫ్ ఆఫ్ ది టోటల్ సేల్స్ అన్నాడు. సో పొటాటోస్ ఎంత? 30. నెక్స్ట్ బీన్స్ ఎంత? 20%. సో 20 + 30 మొత్తం 50% అవుతుంది. ఈ 50% అంటే టోటల్ 100%లో 50% ఇవి రెండే ఉన్నాయి. సో కాబట్టి ఈ డి అనేటువంటిది కూడా కరెక్టే, రైట్? సో మనకి ఏసిడి ఎక్కడ ఆప్షన్ ఉంటే అది, ఇగో ఏసిడి ఇస్ ది అనేటువంటిది రైట్ ఆన్సర్. ఇది కొంత అర్థమెటిక్ లో పర్సంటేజ్ లో ఉన్నటువంటి బేసిక్ క్వశ్చన్ అండి ఇది, రైట్? చూద్దాం, చూడండి. Let a is equal 20% of x plus 8% of y and b is equal 70% of x plus 30% of y, where x is greater than y అని అన్నాడు క్లియర్ గా. ఇఫ్ k percentage of x minus y is b minus a, then what is the value of k అని అన్నాడు. సో ఇప్పుడు జనరల్ గా నేనేమనుకుంటున్నా, x అనేటువంటిది 200, నెక్స్ట్ y అనేటువంటిది 100 అని తీసుకుంటున్నా సపోజ్ ఎగ్జాంపుల్. ఎందుకంటే పర్సంటేజ్ కాబట్టి ఇన్ టర్మ్స్ ఆఫ్ హండ్రెడ్స్ ఉంటే మనకి ఈజీగా ఆన్సర్లు వచ్చేస్తాయి. ఎందుకంటే ఎక్స్ ఈజ్ గ్రేటర్ దెన్ వై అని అన్నాడు కాబట్టి వై కంటే ఎక్స్ ఎక్కువ ఉండాలి, రైట్? సో ఇప్పుడు దీన్ని సబ్సిడీ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం చూడండి జనరల్ గా. సో ఇక్కడ 200లో సపోజ్ ఏ గురించి మాట్లాడుతున్నా నేను. 200లో 20% ఎంత అండి? 40. నెక్స్ట్ 100లో 80% ఎంత? 80. సో టోటల్ ఎంత? 120 ఇక్కడ. నెక్స్ట్ బి గురించి మాట్లాడదాం. నెక్స్ట్ 200లో 70 ఎంత? 140. నెక్స్ట్ 100లో 30% ఎంత? 30. అంటే ఇది ఎంత? 170, రైట్? సో ఏ మైనస్ బి చేసినప్పుడు జనరల్ గా, అంటే ఏ మైనస్ బి కూడా కాదు, ఇక్కడ అడిగినటువంటి క్వశ్చన్ చూడండి. కే పర్సంటేజ్ ఆఫ్ ఎక్స్ మైనస్ వై అన్నాడు. అంటే ఎంత ఇక్కడ? 100 ఈజ్ ఈక్వల్ టు వీటి మధ్యలో డిఫరెన్స్ ఏది? బి మైనస్ ఏ అన్నాడు. బి ఎంత? 170, ఏ ఎంత? 120. సో మరి బి మైనస్ ఏ అంటే మనకి ఎంత? 50. మరి మీరు సింపుల్ గా నేను చెప్పొచ్చు, 100లో ఎంత పర్సెంటేజ్ చేస్తే 50 వస్తుంది? 50%, రైట్? సో ఎగ్జాక్ట్లీ కే అనేటువంటిది ఎంత పర్సెంటేజ్ ఉండాలి? 50% ఉండాలి. కాబట్టి ఆప్షన్ 2 అనేటువంటిది రైట్ ఆన్సర్. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్ లాస్ట్ గ్రూప్ 1 ప్రిలిమ్స్ లో కూడా ఇవ్వడం జరిగింది. సో దీన్ని కొంచెం లాజికల్ గా థింక్ చేసి ఆన్సర్ చేయాలి. బట్ ఒకవేళ ఇది మీ మైండ్ కి స్ట్రైక్ అవ్వకపోతే మాత్రం ఇలాంటి క్వశ్చన్ స్కిప్ చేయాలి, మిగతా క్వశ్చన్లకు ఎఫెక్ట్ అవుతుంది. సో ఇక్కడ ఏ విధంగా చేస్తామో ఒకసారి చూడండి. ముందుగా మనం ఏబిసి అనేటువంటి వాటిని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఏ ఎంత, నెక్స్ట్ బి ఎంత, నెక్స్ట్ సి ఎంత అనేది ఫైండ్ అవుట్ చేసి దానికి మ్యాచ్ అవుతుందా లేదా చూడాలి, రైట్? సో ఇప్పుడు 9 బి ఉంటే దాన్ని కలిపితే సి రావాలి మనకు. అంటే బి అనేటువంటి ప్లేస్ లో ఎంత తీసుకోవాలనేటువంటిది ఇక్కడ ఒకసారి మీరు అబ్జర్వ్ చేసే ప్రయత్నం చేయండి. సపోజ్ 9 + 4 తీసుకున్నారనుకోండి, 9 + 4 ఎంత? 13. సార్ రైట్. ఇప్పుడు బి అనేటువంటిది ఎంత తీసుకుంటున్నాను నేను? 4 అనేటువంటిది తీసుకుంటున్నాను, రైట్? సో ఇప్పుడు అప్పుడు సి ఏమవుతుంది? 9 + 4 13 కాబట్టి ఇక్కడ సి అంటే 3 పార్ట్స్ అవుతుంది, రైట్? ఇప్పుడు ఒకసారి అబ్జర్వ్ చేద్దాం చూడండి. 9 + 4 ఇక్కడ ఏం రావాలి? 3 రావాలి, 13 కాబట్టి పైన ఒకటి ఉంటుంది. నెక్స్ట్ ఈ సి అనేటువంటి ప్లేస్ ఏం కావాలి? 3 కావాలి. నెక్స్ట్ 8 + 3 11, 11 + 2 1 అంటే 12. ఇక్కడ 12 అంటే ఇక్కడ మళ్ళీ 1 రావాలి. ఆల్రెడీ మనం బి ఎంత తీసుకున్నాం? 4 తీసుకున్నాం. అంటే ఇక్కడ 4 రావాలి, ఇక్కడ 4 రావాలి.
4 + 4 8 + 1 9 వచ్చేసింది. నెక్స్ట్ ఇవి రెండు కలిపితేనే మనకి లాస్ట్ లో 2 నెంబర్ రావాలి అంటే ఇవి రెండు సేమ్ డిజిట్స్ ఉండాలి. అంటే ఖచ్చితంగా ఏ అనేది 6 ఉండాలి, ఇక్కడ కూడా 6 ఉండాలి. 6 + 6 ఎంత 12, ఇక్కడ 2 వచ్చేసింది. నెక్స్ట్ ఇక్కడ పైన 1 ఉన్నది. ఆల్రెడీ సి ఎంత తీసుకున్నాం మనం 3 తీసుకున్నాం. 1 + 3 4 అంటే బి అనేది 4 రావాలి. మరి 4 వచ్చిందా లేదా అని చూసుకోవాలి. రైట్, బి 4 వచ్చేసింది, ఏ అనేటువంటి 6 వచ్చేసింది. రైట్, సింపుల్ చూడండి. రైట్, ఇంత చేసి కూడా ఇది చేయడానికి చాలా టైం టేకింగ్ పడుతుంది జనరల్ గా. ఎందుకనంటే ఎగ్జాక్ట్లీ డిజిట్లు మ్యాచ్ అవ్వాలి అని అంటే మనం బాగా థింక్ చేయాలి. కానీ ఇక్కడ క్వశ్చన్స్ ఏమంటుండు మళ్ళీ నెక్స్ట్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ 2 ఇన్ఈక్వాలిటీస్ ఈజ్ ఆర్ కరెక్ట్ అని అంటాడు. రైట్, ఏ ప్లస్ బి కలిపితే మనకి ఎంత వస్తుంది 10. 10 లో నుంచి సి తీసేయండి అంటే 7. 7 <= 7 అని అన్నాడు. రైట్, ఇక్కడ ఈక్వేషన్ చూడండి, 7 కి ఈక్వల్ అన్న కావచ్చు, <= అన్న కావచ్చు. బట్ ఇలాంటి టైప్ ఉంటే మనం తీసుకోవద్దు. ఎందుకంటే ఎగ్జాక్ట్లీ ఈక్వల్ అయ్యేటువంటి ఉంటేనే తీసుకోవాలి. అంటే 7 అనేటువంటిది ఈ 7 కి ఈక్వల్ అని ఇక్కడ ఇండికేషన్ ఇస్తేనే మనం తీసుకోవాలి. రైట్, ఇంకా ఇక్కడ ఒకటి చూద్దాం. 2a - 3b అన్నట్టు. 2a అంటే ఎంత 12, -3b అని అంటే ఎంత 3 ఇంటూ నెక్స్ట్ 4 ఇక్కడ కూడా 12. సో ఇక్కడ 0 అయింది. 0 అనేటువంటిది 4c అంటే ఇక్కడ 12. మరి 0 అనేది 12 కి తక్కువనే ఉంటుంది కదా. సో కాబట్టి ఇక్కడ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ 2 అనేటువంటిది కరెక్ట్. రైట్, సో ఓన్లీ 2 ఈజ్ ది కరెక్ట్ అని చెప్పొచ్చు. ఓకే, రైట్. క్యాలెండర్ నుంచి 2 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది గ్రూప్ 1 ప్రిలిమ్స్ లో. ఈ క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేద్దాం చూడండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ ఆర్ ట్రూ అని అన్నాడు. ది ఇయర్ 2024 హ్యాస్ 53 మండేస్ అని అన్నాడు. రైట్, పాసిబుల్ ఉండడానికి అవకాశం ఉంది. మనందరికి తెలుసు లీప్ ఇయర్ అయితే గనక 52 వీక్స్ ప్లస్ 2 ఆడ్ డేస్ ఉంటాయి. నెక్స్ట్ కొన్ని సందర్భాల్లో 53 వీక్స్ ఉండడానికి కూడా అవకాశం ఉంది. రైట్, సో కాబట్టి అది మండే. ది ఇయర్ 2027 యాజ్ 53 సాటర్డేస్ అన్నాడు. ఇది నాన్ లీప్ ఇయర్ ఉన్నప్పుడు మన 53 వీక్స్ రావడానికి ఛాన్స్ లేదు. నెక్స్ట్ ది ఇయర్ 2028 ఎండ్స్ విత్ ఏ సాటర్డే అని అన్నాడు. సో ఇది పర్టికులర్ గా మనం ఒకసారి అబ్జర్వ్ చేయాలి. అంటే మేబీ ఛాన్స్ ఉండడానికి ఉంది, ఉండకపోవడానికి కూడా ఉంది. రైట్, కానీ ఇక్కడ ఏది ట్రూ అని అంటుండు. సో ఇక్కడ కూడా నేను తీసేసుకుంటున్నా. నెక్స్ట్ ఓన్లీ 1 ఈజ్ ట్రూ అన్నాడు. రైట్, ఆప్షన్ సి ఈజ్ ది రైట్ ఆన్సర్. బట్ ఇక్కడ థర్డ్ అనేటువంటి స్టేట్మెంట్ లో మేబీ ఛాన్సెస్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. బట్ ఇక్కడ 1 3 అనేటువంటిది ఎక్కడ ఉందా? 1 2 ఉంది, 1 2 3 ఉంది. బట్ 1 3 లేదు కాబట్టి దాన్ని కూడా ఎలిమినేషన్ తీసుకుంటున్నాం అంతే. మీరు చేస్తే ఒకవేళ వచ్చినా సరే 1 3 అనేటువంటిది ఆప్షన్ లేదు, అంటే రాకపోవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ఎలిమినేషన్ ప్రాసెస్ లో మాత్రమే ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్ ను చూజ్ చేసుకుంటున్నాం. ఈ క్వశ్చన్ వచ్చేసి మనకు స్టేట్మెంట్స్ అండ్ కంక్లూజన్ కి సంబంధించినటువంటిది. ముందుగా స్టేట్మెంట్లను రీడ్ చేసే ప్రయత్నం చేస్తాను. సమ్ ఎంప్లాయీస్ ఆర్ మేనేజర్స్ అని అన్నాడు. రైట్, సమ్ ఎంప్లాయీస్ ఆర్ మేనేజర్స్ అని అన్నాడు. రైట్, ఇక్కడ మేనేజర్స్ ఉన్నారు. నెక్స్ట్ ఆల్ మేనేజర్స్ ఆర్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ అని అన్నాడు. ఆల్ మేనేజర్స్ ఆర్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ అంటే ఇక్కడ నుంచి ఈ విధంగా ఉందనుకోండి. ఇక్కడ వీళ్ళు ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ అని అనుకోండి. రైట్, సో మనందరికీ మళ్ళీ సిలైజం గురించి బేసిక్ తెలిసినటువంటిదే. ఇప్పుడు ఒకసారి చూద్దాం కంక్లూజన్స్. ఆల్ ఎంప్లాయీస్ ఆర్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ అన్నాడు. ఆల్ ఎంప్లాయీస్ కాదు, సమ్ ఆల్ ఎంప్లాయీస్ కాదు, సమ్ ఎంప్లాయీస్ ఆర్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ అవుతుంది. బట్ ఇక్కడ ఇచ్చినటువంటి పి అనే కంక్లూజన్ రాంగ్. నెక్స్ట్ ఆల్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ ఆర్ మేనేజర్ అన్నాడు. ఆల్ ఇంజనీరింగ్ కాదు, సమ్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ మేనేజర్స్ అవుతారు. సో కాబట్టి ఇక్కడ క్యూ అనేటువంటిది కూడా రాంగ్ అవుతుంది. సమ్ ఎంప్లాయీస్ ఆర్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్, ఇందులో కొంతమంది ఉంటారు కదా, ఇందులో కొంతమంది మేనేజర్స్ ఉంటారు, కొంతమంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ కూడా ఉంటారు. కాబట్టి ఈ ఇచ్చినటువంటి ఆర్ అనే కంక్లూజన్ రైట్. సో కాబట్టి లాస్ట్ లో మాత్రమే ఉంది. సో ఇక్కడ ఆర్, ఓన్లీ ఆర్ ఇస్ ది రైట్ ఆన్సర్. ఓకే, సో ఈ విధంగా మన స్టేట్మెంట్స్ అండ్ కంక్లూజన్ చేయొచ్చు. ఇది సీటింగ్ అరేంజ్మెంట్ సంబంధించినటువంటిది. జనరల్ గా సర్క్యులర్ టేబుల్లో కూర్చున్నప్పుడు అందరూ కూడా సెంటర్ ఆఫ్ ది సర్కిల్ లోనే చూస్తున్నట్టుగా ఉంటుంది. బట్ ఇక్కడ క్వశ్చన్ లో కొంత డిఫరెంట్ గా ఇచ్చాడు. ఇందులో ముగ్గురేమో సెంటర్ ఆఫ్ ది సర్కిల్ చూస్తున్నారు, ఇంకొంతమంది ఆపోజిట్ ఆఫ్ ది సర్కిల్ చూస్తున్నారు. అంటే వాళ్ళ వీపు అనేటువంటిది మాత్రమే సెంటర్ ఆఫ్ ది సర్కిల్ గా చూపిస్తున్నట్టుగా. అంటే ముగ్గురేమో ఇలా కూర్చున్నారు, ఇంకా ముగ్గురేమో బయట వైపు ముఖం చేస్తూ కూర్చున్నారు. రైట్, చూద్దాం చూడండి. సో జనరల్ గా ఒకసారి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే కనుక, సో ఒకవేళ సర్కిల్ అనేటువంటిది ఉంది. సో ఈ సర్కిల్లో PQRSTU అనేటువంటి పర్సన్స్ ఉన్నారంట. ఇందులో క్లియర్ గా ఇచ్చిండు PQR అనేటువంటి వ్యక్తులు సెంటర్ ఆఫ్ ది సర్కిల్ చూస్తున్నట్టు. రైట్, సో ఇప్పుడు PQR అనేటువంటి వ్యక్తులు ఇన్సైడ్ చూస్తున్నారు. నెక్స్ట్ STU అనేటువంటి ఈ ముగ్గురు వ్యక్తులేమో అవుట్ సైడ్ చూస్తున్నారు. రైట్, ఇన్సైడ్ అంటే ఇట్లా సెంటర్ ఆఫ్ ది సర్కిల్ ఇది అనుకోండి. సపోజ్ యుకు ఎదురుగా ఉన్న వ్యక్తి
యుకి ఎదురుగా ఉన్నటువంటి వ్యక్తి పికు ఎడమ వైపు రెండో స్థానంలో కూర్చున్నాడు. సపోజ్ యు అనేటువంటి పర్సన్ ఇక్కడ ఉన్నాడు అనుకోండి. ఇతను బయట వైపే మొహం చేస్తూ కూర్చున్నాడు. ఎందుకంటే యు అనేటువంటి పర్సన్ బయట వైపు మొహం చేస్తూ ఉండాలి. అయితే ఇక్కడ క్వశ్చన్ ఏమంటుండంటే ఇతనికి ఎదురుగా ఉండేటువంటి వ్యక్తి, ఇక్కడ ఒక పర్సన్ ఉంటాడు కదా, ఎదురుగా ఉండేటువంటి వ్యక్తి ఒక పర్సన్ ఉంటాడు కదా జనరల్ గా. సో అతను అంటే ఏం చేసిందంట, పీకు ఎడం వైపు రెండో స్థానంలో కూర్చున్నాడు. అంటే జనరల్ గా ఇప్పుడు ఏంది 1 2 వచ్చేసింది, నెక్స్ట్ 3 4 వచ్చేసింది, నెక్స్ట్ 5 6 కూడా వచ్చేసింది. ఇలా తీసుకున్నాం అనుకోండి. ఇప్పుడు ఇలా 6 మెంబర్స్ ఉన్నారు అనుకోండి. ఇప్పుడు పి అనేటువంటి పర్సన్ ఈ విధంగా ఉన్నాడు. పి అనేటువంటి పర్సన్ సెంటర్ ఆఫ్ ది సర్కిల్ చూడాలి. సో పికి ఎడం వైపు రెండో స్థానంలో ఈ పర్సన్ ఉంటాడు, రైట్. ఇతను ఎవరు కూర్చున్నారంట, ఎదురుగా ఉన్నటువంటి వ్యక్తి పికి రెండో వైపు రెండో స్థానంలో ఉన్నాడు. ఎవరు, యుకు ఎదురుగా ఉన్న వ్యక్తి పికు ఎడం వైపు రెండో స్థానంలో ఉన్నాడు అని అన్నాడు, రైట్. నెక్స్ట్ పికి ఎదురుగా ఉన్న టి అనే వ్యక్తి, పికి ఎదురుగా ఉన్నటువంటి టి అనేటువంటి వ్యక్తి అంట. సో టి అంటే ఏ పర్సన్ ఎట్ సైడ్ చూడాలి, అవుట్ సైడ్ చూడాలి. సో మరి యుకు ఎడం వైపు రెండో స్థానంలో ఉన్నాడా లేడా, ఇతను అటు సైడ్ చూస్తారు కాబట్టి ఎడం వైపు రెండో స్థానంలో ఇట్టున్నాడు. నెక్స్ట్ పికి అపోజిట్ లో కూడా ఉన్నాడు. టి మరియు ఎస్ లు క్యూకు చెరో పక్కన ఉన్నచో, ఓకేనా, ఏంటంటే టీ మరియు ఎస్ లాట. మరి ఆప్షన్స్ ఎక్కడెక్కడ ఉన్నది, టీ మరియు ఎస్లు కావాలంటే చూడండి, ఇక్కడ ఎస్ రావడానికి ఛాన్స్ ఉందా, ఎస్ రావడానికి ఛాన్స్ ఉందా, ఇక్కడ మాత్రమే ఉంది ఎస్. నెక్స్ట్ ఇతను అవుట్ సైడ్ లో చూస్తాడు మళ్ళీ. నెక్స్ట్ వీటి మధ్యలో ఎవరెవరు ఉన్నారంటే టీ మరియు ఎస్లు క్యూకు. సో క్యూ అనేటువంటి పర్సన్ ఎటు చూడాలి, సెంటర్ ఆఫ్ ది సర్కిలే చూడాలి మళ్ళీ, రైట్. సో మిగిలిపోయింది ఏముంటది మళ్ళీ, సో పిక్యూఆర్ అనేటువంటిది ఉన్నాడు. ఆర్ అంటే ఎటు చూడాలి, మళ్ళీ ఇతను సెంటర్ ఆఫ్ ది సర్కిలే చూడాలి. సో ముగ్గురు అపోజిట్ లో చూస్తారు. ఎవరెవరు, ఎస్టియు అనేటువంటి పర్సన్స్ అపోజిట్ లో చూస్తారు, పిక్యూఆర్ అనేటువంటి పర్సన్ ఇన్సైడ్ లో చూస్తారు, రైట్. సో మరి క్వశ్చన్ ఏం అడుగుతున్నాడు అని అంటే కనుక, దెన్ హూ ఈజ్ సిట్టింగ్ అపోజిట్ టు ఆర్, హూ ఈజ్ సిట్టింగ్ అపోజిట్ టు ఆర్ అని అంటే వీళ్ళిద్దరు అపోజిట్ లో ఉన్నారు కాబట్టి ఎస్ ఈజ్ ది రైట్ ఆన్సర్, రైట్. ఎస్ ఈజ్ ది రైట్ ఆన్సర్. బ్లడ్ రిలేషన్స్ నుంచి మన కోడెడ్ ఈక్వేషన్ లో క్వశ్చన్స్ అడగడం జరిగింది. ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి. జనరల్ గా ఈ ఏలు బీలు ఇచ్చేసి మనకి ఇచ్చినటువంటిది ఏంటి, పిక్యూఆర్ఎస్ ఈ విధంగా ఇచ్చాడు, రైట్. సో వీటిలలో మనకి ఏ ఈక్వేషన్ సాటిస్ఫై అయితే అది మన యొక్క ఆన్సర్. బట్ ఇక్కడ ఏమన్నాడు, పి ఇస్ ది మదర్ ఇన్ లా ఆఫ్ ఎస్ అని అన్నాడు, రైట్. సో ఇక్కడ వీటిని మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఆప్షన్ 1, ఆప్షన్ 2, ఆప్షన్ 3, ఆప్షన్ 4 లో జనరల్ గా ఆప్షన్ 1 2 3 అనేది రాంగ్ అవుతున్నాయి, ఆప్షన్ 4 మాత్రమే రైట్ అవుతుంది. దాన్ని ఒకసారి ఎక్స్ప్లెనేషన్ చేసే ప్రయత్నం చేస్తాను మీకు, రైట్. ఏ విధంగా తీసుకోవాలి, చాలా మందికి ఒక రకమైనటువంటి కన్ఫ్యూజన్ ఉంటుంది. చూడండి, పి ప్లస్ క్యూ ఎట్ ది రేట్ ఆర్ పర్సంటేజ్ ఎస్, ఈ విధంగా ఉంది. సో ఇప్పుడు నేను తీసుకునేటువంటిది ఏ విధంగా తీసుకుంటున్నా ఒకసారి అబ్జర్వ్ చేయండి. ముందుగా సెకండ్ నుంచి ఫస్ట్కి రావాలి, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ కూడా అట్లే ఇచ్చిండు, ఏ ప్లస్ బి మీన్స్ ఏ ఇస్ ది మదర్ ఆఫ్ బి. అంటే ఏంటిది అన్నట్టు, బి యొక్క తల్లి ఏ అంటే క్యూ యొక్క తల్లి పి, ఈ విధంగా అన్నట్టు. అక్కడ మైనస్, అక్కడ ప్లస్ ఇస్తే ప్లస్ గా తీసుకోవాలి, మైనస్ ఇస్తే మైనస్ గా తీసుకోవాలి, రైట్. ఇగో చూడండి, ఇప్పుడు సెకండ్ లెటర్ ను ఉద్దేశించి మొదటి లెటర్ ని తీసుకోవాలి. చూడండి, క్యూ యొక్క తల్లి పి, రైట్. ఇగో చూద్దాం, క్యూ యొక్క తల్లి ఎవరు కావాలి, పి కావాలి. సో తల్లి కాబట్టి ఒక మైనస్ ఇచ్చిన నేను. నెక్స్ట్ ఈ రెండింటి మధ్యలో తీసుకోవాలి. ఎట్ ది రేట్ ఎక్కడ ఉందో ఒకసారి చూడండి, ఎట్ ది రేట్ ఇక్కడ ఎట్ ది రేట్ మూడో దాంట్లో ఉన్నది. చూడండి, ఆర్ యొక్క తండ్రి ఏ, ఆర్ యొక్క తండ్రి క్యూ అన్నట్టు, ఇక్కడ ఆర్ యొక్క తండ్రి క్యూ. మరి ఆర్ యొక్క తండ్రి క్యూ, రైట్. ఓకే, క్యూ వచ్చేసింది, ప్లస్ ఆయన మేల్ కాబట్టి. నెక్స్ట్ పర్సంటేజ్ లో తీసుకోండి, పర్సంటేజ్ లో బి యొక్క కూతురు ఏ, ఎస్ యొక్క కూతురు ఆర్ అన్నట్టు, ఎస్ యొక్క కూతురు ఆర్. మరి ఎస్ అనేటువంటి పర్సన్ ఇక్కడ ఉంటేనే, నెక్స్ట్ వీళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ అవుతేనే, నెక్స్ట్ ఎస్ యొక్క కూతురు ఆర్, కాబట్టి ఆర్ ఖచ్చితంగా మైనస్ ఉండాలి. మరి ఇప్పుడు ఈ సందర్భంలో ఈ ఈక్వేషన్ లో ఒకసారి చూసుకుంటే కనుక క్వశ్చన్ ఏమన్నాడు అంటే, క్రింది వాటిలో ఎస్ యొక్క అత్త పి అని చూపుతుంది అని అన్నాడు. మరి ఎస్ యొక్క అత్త పి అని చూపుతుందా లేదా, ఇంతకు ఎస్ యొక్క హస్బెండ్ క్యూ యొక్క తల్లి పి, కాబట్టి ఖచ్చితంగా ఆప్షన్ 4 అనేటువంటిది రైట్ ఆన్సర్ అవుతుంది, ఆప్షన్ 4, రైట్. సో ఇలా మీకు బ్లడ్ రిలేషన్స్ లో కోడెడ్ ఈక్వేషన్ ఇచ్చినప్పుడు లిటిల్ టైం టేకింగ్ అవుతుంది, బట్ ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. బ్లడ్ రిలేషన్స్ మీరు అందరూ కూడా ఆన్సర్ చేయొచ్చు, రైట్. సో ఈ క్వశ్చన్ కూడా ఒకసారి అబ్జర్వ్ చేసే ప్రయత్నం చేద్దాం. ఇది కొంత డేటా ఇంప్లిమెంటేషన్ సంబంధించినటువంటిది ఉంది. ఇక్కడ మనకి ఏముంటుండో, ఏ క్లబ్ హ్యాస్ 2780 మెంబర్స్ బిలాంగ్స్ టు వేరియస్ ప్రొఫెషన్స్ whose details are shown in the following table అన్నాడు. ప్రొఫెషన్, నెంబర్ ఆఫ్ మెంబర్స్ ఇచ్చేసిండు, వాటి యొక్క మేల్ అండ్ ఫీమేల్ యొక్క రేషియో కూడా ఇచ్చేసిండు.
సో వాట్ ఈస్ ది డిఫరెన్స్ బిట్వీన్ ది నెంబర్ ఆఫ్ మేల్ అండ్ ఫీమేల్ మెంబర్స్ అని అన్నాడు. దాంతో ఇప్పుడు ఈ డేటా అవసరం లేదు మనకి ఇంకా, రైట్? సో ఇప్పుడు ఒకసారి అబ్జర్వ్ చేద్దాం, ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడే ఇన్ఫర్మేషన్ ఇచ్చింది కాబట్టి. జనరల్ గా మనం ఏం థింక్ చేయాలి, ఇంతకు ఇవి 5 పార్ట్స్ ఉంది. సో 5 పార్ట్స్ అనేటువంటిది కనుక 750 అయితే వీటి మధ్యలో డిఫరెన్స్ ఎంత ఉంది, 1 పార్ట్. సో 1 పార్ట్ అనేటువంటిది ఎంత, సో 15×5 కాబట్టి 150, ఇక్కడ 150 వచ్చేసింది, రైట్? సో ఇదెంత అంటే 150 అనుకోండి, రైట్? ఇక్కడ ఒకసారి చూస్తే కనుక ఇది 5 పార్ట్స్. సో 5 పార్ట్స్ అనేటువంటిది కనుక 990 అయితే వీటి మధ్యలో డిఫరెన్స్ ఏముందండి, 3 పార్ట్స్ ఉంది. సో 3 పార్ట్స్ అనేటువంటిది ఎంత వచ్చేసింది, రైట్? సో ఇక్కడ 594 వచ్చేసింది. నెక్స్ట్ ఇక్కడ ఒకసారి చూద్దాం, 5 + 4 ఎంత, 9. సో 9 అంటే 270 ఉంది. సో 9 3 30 అంటే ఇక్కడ సింపుల్ గా ఇక్కడ 30 అని చెప్పొచ్చు, రైట్? వాటి మధ్యలో డిఫరెన్స్ 30. నెక్స్ట్ ఇక్కడ 7 పార్ట్స్, ఈ 770 11 లో క్యాన్సిల్ అయిపోతుంది, 110. సో ఇక్కడ ఉన్నటువంటి డిఫరెన్స్ ఎంత అంటే 110. సో మొత్తం మీద మనం క్యాల్కులేషన్ చేస్తే 4, నెక్స్ట్ 9, నెక్స్ట్ 15, 8, నెక్స్ట్ ఇక్కడ ఇంకొక 884 ఇస్ ది ఆన్సర్, రైట్? సో ఆప్షన్ 2 ఇస్ ది రైట్ ఆన్సర్. అక్కడిదక్కడనే చేయొచ్చండి, ఎందుకంటే ముందుగా మనం వాటి యొక్క సమ్ తీసుకోవాలి, ఈక్వల్ చేసి వాటి డిఫరెన్స్ తీసుకోవాలి, రైట్? అట్లా తీసుకుంటే మనకి ఈజీగా ఆన్సర్ వచ్చేస్తుంది. ఇది కూడా డేటా ఇంప్లిటేషన్ సంబంధించినటువంటిది. ఒకసారి చూద్దాం. ప్రొడక్షన్ అండ్ సేల్స్ ఆఫ్ కార్స్ అని ఇచ్చిండు 2018 నుంచి 2023 వరకు. అయితే క్వశ్చన్ ఏమడిగింది, వాట్ ఈస్ ది డిఫరెన్స్ బిట్వీన్ ది ఆవరేజ్ ఆఫ్ ప్రొడక్షన్ అండ్ సేల్స్ ఓవర్ ది గివెన్ 6 years పీరియడ్ అని అన్నాడు. సో ఇక మనం ప్రొడక్షన్ సేల్స్ సంబంధించినటువంటిది అంతా తీసుకొని డివిజిబుల్ బై ఎన్ని ఇయర్స్ అంటే అన్ని ఇయర్స్ మనం చేసుకోవాలి. అంటే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు చూడండి, సపోజ్ ప్రొడక్షన్ గురించి తీసుకుంటున్నాను నేను. సపోజ్ ఇక్కడ 1600 ఉంది, నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి 1400 అయింది, 00 తర్వాత తీసుకుందాం. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి మళ్ళీ 16 అయింది, ఇక్కడికి వచ్చేసరికి 1000 అంటే 10 తీసుకుంటున్నా, ఇక్కడికి వచ్చేసరికి ఈ వాల్యూ 14 అయింది, మళ్ళీ ఈ వాల్యూ 10 అయింది, రైట్? సో ఇప్పుడు సింపుల్ గా సో 16 32, 14 28, సో 60 ప్లస్ ఇవే 2 80. సో ఇక్కడ వరకు మొత్తం కూడా 800 వచ్చింది అన్నట్టు, 8000 వచ్చినట్టు, 800 కాదు 8000 వచ్చినట్టు. నెక్స్ట్ ఇక్కడ సేల్స్ గురించి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. సేల్స్ అనేటువంటిది ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఎంత ఉంది, 1200 అంటే 12 తీసుకుంటున్నా, నెక్స్ట్ ఎంత 10 తీసుకుంటున్నా, నెక్స్ట్ ఎంత మళ్ళీ 10 వచ్చేసింది, నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి 60 వచ్చేసింది, రైట్? సో 60 కూడా కాదు, జస్ట్ 6 మాత్రమే, 6 పార్ట్స్. నెక్స్ట్ ఇక్కడికి వెళ్ళేసరికి మళ్ళీ 12 అంటే మళ్ళీ 12 పెరిగింది, నెక్స్ట్ మళ్ళీ కిందకి వచ్చేసరికి 6 పెరిగింది, రైట్? సో మొత్తం మీద మనకు 12 రోజులు 24. సో 24 ప్లస్ ఈడ కూడా 12 మూల 36. సో 36 ప్లస్ 20 56. సో 80 - 56 డివిజిబుల్ బై 6 చేయండి. సో చేస్తే మనకు 60 అంటే 24. సో 24/6 అని అంటే ఎంత అంటే 400, రైట్? 4 వస్తుంది, అన్ని కూడా 00 ఉండాలి కాబట్టి 400. సో 400 ఇస్ ది రైట్ ఆన్సర్, రైట్? నేను చాలా స్పీడ్ క్యాల్కులేషన్ చేసిన, మీరైతే ఏం చేయాలి అని అంటే 1600 + 1400 + 1600 + 1400 1000 ఈ విధంగా వేసుకొని వాటి యొక్క మొత్తం ఫైండ్ అవుట్ చేయాలి. మొత్తం ఫైండ్ అవుట్ చేస్తే మనకి 8000 వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ మొత్తం ఫైండ్ అవుట్ చేస్తే మనకు 5600 వస్తుంది. వాటి మధ్యలో ఉన్నటువంటి డిఫరెన్స్ తీసుకొని డివిజిబుల్ బై 6 వేసుకుంటే మనకు వాటి యొక్క ఆవరేజ్ అనేటువంటిది వస్తుంది. బట్ అంత 0000 అంత టైం వేస్ట్ చేసే బదులు జస్ట్ మీకు ఆ 2 డిజిట్స్ తోటి ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. సో ఇప్పటికే టైం అనేటువంటిది చాలా లెంతీ అయింది కాబట్టి ఈ పార్ట్ లో ఇక్కడ వరకు చూసాము. సో నెక్స్ట్ వచ్చేటువంటి పార్ట్ లో రిమైనింగ్ క్వశ్చన్స్ ను కూడా ఎక్స్ప్లెనేషన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. సో వీలైతే మన సిద్ధు స్టడీ సర్కిల్ టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది, సో అందులో జాయిన్ అవ్వండి. ఈ టాపిక్ ఏవైతే 25 క్వశ్చన్స్ ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి కీ పేపర్ ను కూడా నేను రెడీ చేసి అందులో పెట్టేటువంటి ప్రయత్నం చేస్తాను. ఒకవేళ పార్ట్ 2 అప్లోడ్ చేయకపోయినా మిగిలిన రిమైనింగ్ క్వశ్చన్ సంబంధించినటువంటిది మీరు ఆ కీ పేపర్ లో చూసుకోవడానికి అవకాశం ఉంటుంది, రైట్? సో వీలైతే ఈ వీడియోను లైక్ చేయండి. సో మిగిలిన మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.